పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మనకు శాంక్షన్ కావడం జరిగింది. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కరోనాను కూడా లెక్క వేయకుండా కరోనా కాలంలో కూడా టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళి హైదరాబాద్కి ఎక్కడ మధ్యలో హోటల్స్లో ఎక్కడ తినకుండా బండ్ల కూర్చొని టిఫిన్ తిని అప్పుడున్న అధికారులను, అప్పుడున్న మంత్రులను, అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కలిసి మంచిర్యాలకి మెడికల్ కాలేజీని సాధించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున 450 బెడెడ్ హాస్పిటల్, అదేవిధంగా ఉడిపేటలో మన కాలేజ్ 500 కోట్ల ఇంత పెద్ద హాస్పిటల్ కాలేజ్ మనం శాంక్షన్ చేసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారు ఇది కనుక కంప్లీట్ అయితే 450 బెడ్ల ఇంత పెద్ద హాస్పిటల్ కంప్లీట్ అయ్యి ప్రజలు లోపలికి అడుగు పెట్టి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టిన దివాకర్ రావు గారిని అనవసరంగా తప్పుడు వార్తలు నమ్మి ఓడగొట్టమని ఎక్కడ ప్రజలు రియలైజ్ అవుతారో అనుకుంటారో అని దీన్ని డిలే చేస్తుంది. కాంట్రాక్టర్కి చెప్పి మరీ దీన్ని కాకుండా చేస్తారు. ఎంత చిన్న ఆలోచన అంటే ప్రేమ్ సాగర్ గారిది. దీనికి పనిచేసే కార్మికులు ఎవరైతుంటారో ఆ పక్కకు ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన షెడ్స్ అంటే ఇంతకుముందు మార్కెట్ కమిటీకి ఉంటే ఎప్పుడైతే ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి చెప్పినా అవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసింది. దీంట్లో పనిచేసే మంది ఏదైతే లేబర్ ఉంటారో వాళ్ళందరూ 50-60 మంది అని ఉండేటోళ్ళు వాళ్ళని ఖాళీ చేయించి ఇక్కడ లేబర్ ఉండద్దు అని దాన్ని మార్కెట్ కమిటీకి ఇచ్చింది. అంటే మార్కెట్ కమిటీ నుంచే అది మెడికల్కి వచ్చింది. మళ్ళా మార్కెట్ కమిటీ వాళ్ళకి దాన్ని కేటాయించి ఇంకా పక్కకున్నది అవి తాళం వేసి ఉన్నది అది ఇయ్యారట. ఎక్కడైతే లేబర్ ఉంటారో వాళ్ళు లేబర్ రాకుండా అయితే ఇది డిలే కావాలి, ఆలస్యం కావాలి. ఇది ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే చేయవలసిన పనేనా నేను అడుగుతున్నాను. ఇంత దారుణం ఉంటుందా? ఎవరైనా తొందరగా పూర్తి చేయాలనుకుంటారు తప్ప ఈ పేర్ల కోసము, కక్షల కోసము దివాకర్ రావు పేరు రావద్దని మరి వాళ్ళు చేసిన అసత్య ప్రచారం దివాకర్ రావు గారు ఏం చేసినట్టు కనిపిస్తుంది కదా. 450 బెడెడ్ ఇంత పెద్ద హాస్పిటల్ కేసీఆర్ గారి నాయకత్వంలో దివాకర్ రావు గారు తీసుకొచ్చారు. కొన్ని వేల మందికి ఇయాడికి 2.5-3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఇది కంప్లీట్ కాదా? అక్కడ కాలేజ్ కంప్లీట్ అయింది. స్టడీస్ అప్పుడు కాకుండా 3వ వ్యక్తి దగ్గర కూడా దాన్ని ఓపెన్ చేసి సరే దీన్ని కూడా అట్లే ఓపెన్ చేయి. నువ్వు రూపాయి పని చేస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్పాటం చేస్తున్నావు. 500 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కాలేజు, ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే దాన్ని పూర్తి కాకుండా చేస్తున్నావు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నీ రాజకీయ కుట్రలు, నీ కక్షలు, నీ చిన్న ఆలోచన పక్కకు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడే దివాకర్ రావు గారు తీసుకొచ్చిన హాస్పిటల్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు, గరీబులకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. అది ఇవాళ పూర్తయినా, మొన్న పూర్తయినా, రేపు కంప్లీట్ అయినా దివాకర్ రావు గారు తెచ్చినట్టు తప్ప ఇంకో మాట అనరు. అంటే ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచన, ప్రజలకు నష్టం చేసే ఆలోచన మానుకోకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజలు కూడా గుణపాఠం చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నదని మరొకసారి తెలియజేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాం. ఇది వెంటనే పూర్తి చేయాలి. చేయకపోతే రానున్న రోజుల్లో ధర్నా కానీ ముట్టడి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేస్తామని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.